రివర్స్ ఫ్రేమింగ్. రివర్స్ ఫ్రేమింగ్ ఏంటనుకుంటున్నారా? ఏంటంటే ఒక స్టోరీని చెప్పాలనుకుంటున్నా, రాయాలనుకుంటున్నా ముందుగా వచ్చేది మైండ్‌లో చిన్న థాట్. అది ఒక సీన్ నుంచి రావచ్చు, క్యారెక్టర్ నుంచి రావచ్చు, ఒక డైలాగ్ నుంచి రావచ్చు, చిన్న పోస్టర్ నుంచి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు మహావీరులు, చరిత్రలో ఎప్పుడూ కలవని వాళ్ళు, ఒకరికొకరికి సంబంధం లేని వీరులు. నిజంగా మనకు తెలియని టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, వాళ్ళ మధ్యన ఏర్పడిన స్నేహం ద్వారా ఏర్పడి ఉంటే అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ బేసింగ్ అవర్ స్టోరీ ఆన్. ఇద్దరు ఒకే టైం పీరియడ్‌లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ కలిసుంటే అన్న ఆలోచన నుంచి 'త్రిబుల్ ఆర్' లాంటి ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుట్టింది. ఆ థాట్ నుంచే రివర్స్ ఫ్రేమింగ్‌లో ఫిక్షనల్‌గా కథ రాసుకున్నారు. ఆ ఇద్దరిని కలపడానికి వాడిన ఎలిమెంటే చిన్న పాప ట్రాక్. నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే ఒక కథ ఎప్పుడూ ఒక క్వెషన్ మార్క్ నుంచే మొదలవుతుంది. ఇది ఇలా కాకుండా ఇలా జరిగుంటే, అలా అయ్యుంటే, ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చుంటే లాంటి క్వెషన్స్ నుంచే కథలు స్టార్ట్ అవుతాయి, ముందుకెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటాగనిస్ట్ రోజు కాలేజ్‌కి వెళ్తున్నాడు, ఇంటికొస్తున్నాడు. ఇందులో కథే ఉంది. బట్ ఒక రోజు కాలేజ్ అయిపోగానే టీ తాగడానికి వెళ్ళాడు. అప్పుడే అక్కడ 2 గ్యాంగులు గొడవ పడ్డాయి. ప్రొటాగనిస్ట్ అంటే పడని తన కాలేజ్ మేట్ ఒకడు ఆ గ్యాంగ్‌లో తను కూడా ఉన్నాడని చెప్పాడు. పోలీసులు ప్రొటాగనిస్ట్ అరెస్ట్ చేశారు. ఆ టైంలో జస్ట్ కాలేజ్ నుంచి వెళ్లకుండా టీ తాగడానికి బయటికి వెళ్ళుంటే అన్న క్వెషన్ నుంచే ఇంత కథ వచ్చింది. అంత డ్రామా క్రియేట్ అయింది. అది కూడా ఏం చెప్పాలనుకుంటున్నావో కాజ్ లేకుండా. అదే ఆ కాజ్ గనక ఉంటే ఇంకా డ్రామా క్రియేట్ అవుతుంది. ఆ డ్రామా దానికి రిలేటెడ్ క్యారెక్టర్స్‌ని ఇస్తుంది. సో కథ ఇలా పుడుతుంది. బట్ ఈ రివర్స్ ఫ్రేమింగ్ మనకెలా యూజ్ అవుతుందంటే చెప్పాలనుకుంటున్న కాజ్ నుంచి రివర్స్‌లో స్టోరీని ఫ్రేమ్ చేసుకుంటూ రావడం. దానికి నేను పెట్టుకున్న పేరు రివర్స్ ఫ్రేమింగ్. మీరు తీసుకున్న కోర్ పాయింట్ నుంచి రివర్స్‌లో థింక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చీకట్లో ఒక పర్సన్ కత్తి పట్టుకుని కూర్చున్నాడు అనుకుందాం. వాడు ఒంటరిగా చీకట్లో ఎందుకు కూర్చున్నాడు? అది భయం లేకుండా. చేతిలో కత్తి ఎందుకుంది? ఎవరైనా చంపడానికి వచ్చాడా? ఆల్రెడీ చంపేశాడా? చంపినవాడికి వీడికి గొడవ ఏంటి? అక్కడికి ఎలా వచ్చాడు? చంపాలనుకుంటున్న వాడికి ఇక్కడున్న క్యారెక్టర్కి లింక్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్కి వచ్చే ఆన్సర్సే స్టోరీని క్రియేట్ చేస్తాయి. దాంట్లో డ్రామాని, ఎమోషన్స్ని బ్లెండ్ చేసి రాయగలిగితే దట్ విల్ బి ఎ వెరీ గుడ్ స్టోరీ. ఇలా ఒక రివర్స్ ఫ్రేమింగ్ ఈజీగా ఒక కథను ఫామ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక క్రైమ్ సీన్ని పోలీసులు ఫ్రేమ్ చేసుకున్నట్టు ఫ్రేమ్ చేసుకోవడం.